వెక్కిళ్ళు వచ్చినప్పుడు టీచర్కి చెప్పాలి కదమ్మా, చెప్పకపోతే ప్రమాదం కదా. నువ్వు ఉండగా పిల్లలకి ఏ ఇబ్బంది రాదులే గణపతి. అవును గణపతి, టీచర్స్గా మాకంటే పిల్లల గురించి నువ్వే ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నావు. నీ పనులు చూసుకుంటూ కూడా పిల్లలందర్నీ గమనిస్తూ ఉంటావు. నువ్వు మాలా టీచర్ అయితే బాగుండేది. మా అమ్మ కోరిక అదే టీచర్, కానీ ఏం చేయను, రాసి పెట్టలేదు. నీలాంటి మంచి వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ. టీచర్ ఆశీర్వదిస్తే ఆ దేవుడు ఆశీర్వదించినట్టే. ఏంట్రా గణపతి, చెప్పింది మర్చిపోయావా? డబ్బులు ఇస్తానని ఇవ్వలేదంటే ఏం జరుగుతుందో తెలుసు కదా. నువ్వు ఇక్కడ మాస్టార్వి అనుకుంటున్న మీ ఆవిడికి నిజం తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు నేను చెప్పవలసిన అవసరం లేదు కదా. మా ఆవిడికి చెప్తారా? అనుమానమా? నువ్వు ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదంటే స్కూల్ బెల్ కొట్టగానే నేరుగా వెళ్ళేది మా ఇంటికి కాదు, మీ ఇంటికి. వెళ్ళండి సార్, వెళ్ళి చెప్పండి. రే, తమాషాలు కాదురా. నేను చెప్పింది నువ్వు చేయలేదంటే నేను చేయబోయేది అదే. చెప్తున్నాను కదా సార్, వెళ్ళి చెప్పండి. స్కూల్ వదిలేక కాదు, ఇప్పుడే వెళ్ళి చెప్పండి. ఏంట్రా అరుస్తున్నావు? నిజం నీ భార్యకు తెలిస్తే ఈ కొత్త కాపురం ఎక్కడ కూలిపోతుందో అని ఆలోచిస్తున్నా. నిజమేంటో నా భార్యకి తెలిసాక కొత్తగా మీరిప్పుడు చెప్పడం ఏంటి సార్? మీ ఆవిడకి తెలిసిపోయిందా? అంటే ఇప్పుడు మీ ఆవిడ నీతో లేదా, వెళ్ళిపోయిందా? అందుకేనా ఈ కోపం? ఆ కారణం చూపించి మీరు నన్ను భయపెట్టారు, నేను భయపడ్డాను. కానీ నా భార్య అపార్థం చేసుకోలేదు, అర్థం చేసుకుంది. ఇంత మోసం చేశామో తెలుసు కూడా అర్థం చేసుకుందా? భార్య భర్తలా కాకుండా బిడ్డ తప్పుల్ని క్షమించే తల్లిలా ఆలోచిస్తే ఎలా ఉంటుందో నా భార్యను చూశాక తెలిసింది సార్. నేను చెప్పిన అబద్ధం వెనుకున్న అవసరాలు తెలుసుకున్న తర్వాత తల్లి సంతోషం కోసం బిడ్డ తప్పు చేసినా అది తప్పు కాదు అని నన్నే ఓదార్చింది. నా భార్యకి చెప్తానని ఇందాక నన్ను బెదిరించారుగా, వెళ్ళి చెప్పండి. నా భార్య దేవత సార్, అందుకే నా అవసరం అర్థం చేసుకుని ఈ నిజాన్ని మా అమ్మకి మా అభిమానాన్ని మీ అవసరానికి వాడుకోవాలని చూసేది, నన్ను బెదిరించేది డబ్బుల కోసమే కదా. తీసుకోండి సార్, తీసుకోండి. ఇంకా ఎంతకాలం ఇలా చేస్తారో చేయండి. నన్ను క్షమించరా గణపతి. పిల్లలకి బుద్ధి చెప్పాల్సిన గురువు స్థానంలో ఉండి కూడా నా అప్పుల కోసం, నా వ్యసనాల కోసం ఇంతకాలం మీ అమ్మ మీద నీకున్న ప్రేమను వాడుకున్నాను. నిజం తెలిసినా నిన్ను నీ భార్య అర్థం చేసుకున్న తర్వాత కూడా నలుగురికి బుద్ధి చెప్పాల్సిన నేనింకా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నా నన్ను మనిషి అనర్రా. ఆదినారాయణ గారి కూతురు అయ్యుండి నువ్వు తనకి ఇంత పెద్ద అబద్ధం చెప్పావని తెలిసినా కూడా ఆ అబద్ధం వెనుకున్న అవసరాన్ని గుర్తించిందంటే నిజంగా అమ్మాయి దేవతరా. చిన్న చిన్న కారణాలకే భర్తల్ని వదిలేస్తున్న ఈ రోజుల్లో నువ్వింత అబద్ధం చెప్పావని తెలిసినా కూడా నిన్ను అర్థం చేసుకొని నీకు అండగా నిలబడిన ఆ అమ్మాయికున్న జ్ఞానంలో కొద్దిగైనా నాకు లేకపోతే గురువు అన్న పదానికే మచ్చ తెచ్చిన వాడిని అవుతాన్రా. ఇంతకాలం నిన్ను బాధ పెట్టాను, ఇక నుంచి వీలైతే నీకు సాయం చేస్తానే కానీ ఇక నిన్ను ఏ విషయంలో ఇబ్బంది పెట్టను.
చిన్నబామర్దే అలా ఖాళీగా గోల్డ్ కొరుకుంటూ కూర్చోకపోతే నా మాటిని నువ్వు రియల్ ఎస్టేట్లోకి వచ్చాయి, నీకు అన్ని దగ్గరుండి నేను నేర్పిస్తాను. తమ్ముడు, అప్పుడు మన సుబ్బుగాడు కూడా నీలాగా తయారవుతాడేమో. నాలాగంటే అదే, ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుని తింటూ ఉండడం. మావయ్య మాటలు పట్టించుకోకుండా మన సుబ్బుకి అపార్ట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. చూడు చిన్నబామర్ది, అపార్ట్మెంట్స్ కట్టించి అమ్ముకుంటే పిచ్చ డబ్బులు తెలుసా? మనకి 20 లక్షలు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇంటికి అవుతుంది. 60-70 లక్షలకు అమ్ముకుంటాం. నా దగ్గరంటే అంత డబ్బులు లేక ఆగిపోయాను. ఎలాగూ నిధి దగ్గర ఉన్నాయి కాబట్టి నిధి కన్స్ట్రక్షన్స్ అని పెట్టి మొదలెట్టేద్దాం. ఏమంటావు? అంతా నిధి ఇష్టం బావా. ఏమా? నాకోకే, పూర్తిగా నేను స్టడీ చేయాలి. మీరిద్దరూ కూడా అపార్ట్మెంట్లో ఒక డబుల్ బెడ్రూమ్లో హ్యాపీగా ఉండొచ్చు. ఇళ్లకు ఇళ్ళు ఉంటుంది, డబ్బుకు డబ్బు వస్తాయి. అప్పారావు, ఏంటత్తయ్య? పెద్దవాడివయ్యుండి సుబ్బుకి వేరే కాపురం పెట్టుకోమని చెప్తావా? ఉమ్మడి కుటుంబాన్ని విడదీయాలని చూస్తావా? తమ్ముడు, నీకు శాతనైతే మంచి మాటలు చెప్పు, అంతేగాని దూరాన్ని పెంచే మాటలు కాదు. అంటే ఏంటి బాబాయ్, జీవితాంతం ఈ ఇంట్లోనే నన్ను మా ఆయన్ని మగ్గిపోమంటారా? మాకు నచ్చినట్టు ఆనందంగా బతకడం కూడా తప్పేనా? విద్యక్క కంటే తలరాత బాలేదు, ఆస్తి లేదు. నా దగ్గర ఆస్తుంది. ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజుల తర్వాతైనా వేరే కాపురం పెట్టాలనుకుంటాం. అందులో తప్పే ఉంది? అయినా ఈ రోజుల్లో పెళ్లి కాగానే వేరే కాపురం పెడుతున్నారుగా. అదంతా నాకు అనవసరం అమ్మా. నేను బ్రతికినంతకాలం నా ఇద్దరు కొడుకులు కలిసే ఉండాలి. ఇక కూతుళ్ళంటావా, అత్తగారింటి నుంచి పుట్టింటికి మహాలక్ష్మిలా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండాలి. చెల్లి, కలిసుంటేనే కదా ఒకరికొకరం అనే భరోసా ఉండేది. మన నాన్న కూడా మనం దగ్గరగా ఉన్నామనే కదా ఆనందపడుతున్నారు. ఉంటారు, ఎందుకుండ్రో? మంది సొమ్ము ఎగ్గొట్టి మీరంతా బాగానే ఆనందంగా ఉంటారని నేను వాళ్ళకి మా ఇంటి దగ్గరే చెప్పాను. నువ్వెందుకొచ్చావు మా ఇంటికి? ఇక్కడ గొడవ పడిన ప్రతిసారి నువ్వు మా ఇంటికి గతి లేని వాళ్ళ వచ్చేవాడివి. మర్చిపోయావేట్రా? అప్పుడు నేను అదే మాటనుంటే ఎక్కడికి పోదురా? ఏయ్, అది వీడు మీ మాయలో ఉన్నప్పుడు. మిమ్మల్ని వదిలేశాక సుబ్బుగాడు బాగుపడతాడనే నమ్మకం మా అందరికీ వచ్చింది. ఏటి సుబ్బుగాడే బాగుపడటమే? అంత విగిలి నవ్వుతో విర్రవీగడం మీకే మంచిది కాదు. నువ్వట్లా అనకు విద్య. నిన్ను చేసుకుందామంటే నువ్వేమో మాస్టర్ని చేసుకుంటానని చెప్పావు.
పోనీ నిధిని చేసుకుందామంటే నిధి ఏమో వాళ్ళ తమ్ముడు సుబ్బుగాడిని చేసుకుంది. అసలే నా మనసు గాయపడింది. ఇప్పుడు నీ మాటలకి మొక్కలైపోద్దేమో. నాతో పాటు వచ్చిన నలుగురు నన్ను మోసుకెళ్లాల్సి వస్తుంది. ఏట్రా బయటే నిలబడిపోయారేటి? దయచేయండి. ఏటి వీళ్ళందరూ ఎందుకు వచ్చారని ఆశ్చర్యపోయి చూస్తున్నారా? చెప్తా, దీనికి చాలా కథే ఉంది. ఇంతకీ ఆ గణపతి గడేడి? నీకు 100 ఏళ్ళురా గణపతి. నువ్వు 100 ఏళ్ళు బతుకుంటే పాపం అందరూ అప్పులు తీరిపోతాయి. మా ఇంటికి ఎందుకు వచ్చావురా? తప్పు తప్పు తప్పు, మా ఇల్లు కాదురా గణపతి, ఇది మనిళ్ళు. సరిగ్గా అర్థం కాలేదా? లేకపోతే సరిగ్గా వినపడలేదా? ఇది మనిళ్ళు అని అన్నాను. ఇన్నాళ్ళు మీ ఇల్లు అనే భ్రమలో మీరు, పోనీలే పాపం ఉండని అని మా నాన్న ఈ ఇంటి గురించి పట్టించుకోలేదు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? బడిపో. నన్ను పూర్తిగా మాట్లాడి మావయ్య. అప్పుడు ఎవరింటి నుంచి వెళ్ళాలో అర్థమవుద్ది. అసలు కథ ఎక్కడ మొదలైందంటే, చిట్ ఫండ్ పరమేశ్వరరావు గారికి 2 కొడుకులు, వీరేశం, శంకరం. చిట్ ఫండ్ కంపెనీ పెట్టి సంపాదించి ఇల్లు కట్టించాడు మా తాత పరమేశ్వరరావు. ఈ ఇల్లు ఆయన పేరు మీదే ఉంది. ఇది ఆయన కష్టపడి సంపాదించిన కష్టార్జితం. ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నావు? ఇక్కడే ట్విస్ట్ ఉంది కాబట్టి. తండ్రి ఆస్తుల మీద కొడుక్కి హక్కు ఉంటుంది గాని తాత ఆస్తి మొత్తం మనవడికే సొంతం. ఇది మీ అందరికీ తెలుసు అనుకుంటా. తెలిస్తే ఏంటి, డైరెక్ట్ గా పాయింట్కి రా. నీకు సుబ్బుగాడి కంటే కంగారు ఎక్కువ. నీది గుండెలు పగిలిపోయే మ్యాటరు చిన్నగానే చెప్పాలి. అసలే పెద్దమ్మ హార్ట్ పేషెంటు. నేను వెంటనే చెప్పాను అనుకో, పెద్దమ్మ పుసుకుమని పైకి పోద్ది.
చూడు విఘ్నేష్, నువ్వేదో మాట్లాడాలని వచ్చావు, మాట్లాడి వెళ్ళిపో. అంతేగాని ప్రతిసారి వచ్చి ఇలా మా ఇంట్లో వాళ్ళని అవమానిస్తే మాత్రం బాగోదు. పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది. అలా చేసి జైల్లో వేస్తే అప్పుడు దారికొచ్చేలా ఉన్నాడు వదినా. మూడో తరగతి చదివి నువ్వే లాతో కొడితే 10వ తరగతి పాస్ అయినోండి నేను లాతో కొట్టలేనా? కొట్టాను విద్య. ఏంటే నేను దారికొస్తానా? నేనిప్పుడు చెప్పేదానికి మీరందరూ కలిసి గోదావరి ఎత్తుక్కోవాలి, సరేనా? ఇవిగో వీటిని కోర్టు నోటీసులు అంటారు. ఇందులో సారాంశం ఏంటంటే గణపతి, ఈ ఇల్లు మన తాత ఆస్తి కాబట్టి మీ అందరికీ ఎంత హక్కుందో నాకు అంతే హక్కుంది అని కోర్టు ఇచ్చిన తీర్పు. అట్టాట్ అవుతురా. అందుకే మా అయ్యా చదువుకోమనేది. విఘ్నేష్, నీ చిన్నప్పుడే మీ నాన్న ఈ ఇంటితోనూ ఉన్న అప్పులతోనూ ఎలాంటి సంబంధం లేదని అప్పులన్నీ మా మీద వదిలేసి వెళ్ళిపోయాడు. డబ్బులన్నీ మీ నాన్న తినేస్తే నేను నా పిల్లలు పస్తులుండి పుస్తెలమ్మి పనులు చేసుకుంటూ పిల్లల్ని పెంచుకున్నాను. నువ్విప్పుడు ఇలా మాట్లాడడం చాలా తప్పు. ఈ ఇంట్లో మీకెలాంటి హక్కు లేదు. అవును, ఇంటికెళ్ళి నీ బాబుని అడుగు, జరిగింది చెప్తాడు. చూడు మా అయ్యా, అన్న మీద ప్రేమతోనో అన్న పిల్లలకి నిలువ నీడ ఉండదనో మా నాన్నప్పుడు బాధపడి మంచి మనసుతో వదిలేసుంటాడు. కానీ నాకంత మంచి మనసు లేదు. ఇదిగో కొద్దో గొప్ప ఈ సుబ్బుగాడి మీద ఉండేది. ఈడు నన్ను మోసం చేశాడు. నేను పగబట్టిన త్రాచు లెక్క కసి తీరా కాటేస్తూనే ఉంటా. కాబట్టి ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఇంటి విలువలో నా వాటా కింద రావాల్సిన 20 లక్షలు ఇస్తే మీరు ఈ ఇంట్లోనే ఉండొచ్చు. అప్పుడు ఇల్లు మీకే ఉంటది.